అవును విలన్ ఉండాలిగా, విలన్ ఎవరు? I'm home. విలన్ Okay, start. Yes, go. Hello friends, welcome back to my YouTube channel. So this is Pranay Verma and we have man of the match of the series of the Toxic. సడన్గా వదిలిదొప్పుతారేట్రా? అసలు మీకు తెలియదు ఎలా చేయాలి. నేను చెప్తాను చూడండి. కాన్సెప్ట్ ఏంటి, ఓ పోస్టర్ వదలాలి. ఆ పోస్టర్ ఏంటి, అప్డేట్ ఆన్ సో అండ్ సో డేట్ అని. సెకండ్ పాయింట్, ఆ అప్డేట్ ఏంటి, టీజర్ కమింగ్ ఆన్ సో అండ్ సో డేట్. దాని తర్వాత టీజర్ వదలాలి. యూనో దిస్ ఇస్ ద ప్రాసెస్. సడన్గా వదిలేస్తే ఎలా కుదురుద్ది ఏంటో. బట్ యాక్చువల్లీ ఇలా సడన్గా రావడం వల్ల అనిపిస్తుంది అనమాట మనకి. దిస్ ఈజ్ నైస్. సో నేను చూడలేదు ఇప్పటి వరకు టాక్సిక్ టీజర్. ఇలా రియాక్ట్ అవుతూ చూద్దాం అని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్. సో చూసేద్దాం, చూసి ఎలా ఉందో చెప్దాం. నాకు బిఫోర్ రియాక్టింగ్ టు టాక్సిక్ టీజర్, ఇదేంటి ట్రైలరా టీజరా? ఇది టీజరే. నాకు ఫస్ట్ నుంచి టు బి వెరీ ఫ్రాంక్ టాక్సిక్ అనే దాని మీద, అనే మూవీ మీద కొంచెం అంతంత మాత్రం వైబే ఉంది. వైబ్ యూనో ఏంటిది అన్నట్టే ఉంది. దాంతో పోస్టర్లు వదులుతూ వెళ్ళారు, అప్పుడు కూడా అన్నట్టే ఉంది. ఎప్పుడైతే టాక్సిక్ టీజర్ గ్లిమ్స్ వదిలేరో దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇది కొంచెం ఏదో తేడాగా వైల్డ్గా ఉండబోతుంది ఈ సినిమా. సో ఫస్టే సెట్ చేశారు ద టోన్ ఆఫ్ ద ఫిలిం అని అనుకున్న తర్వాత ఇంతే, పెద్దగా ఓ అనే హైప్ అయిపోలేదు నేను. సో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఆ గ్లిమ్స్ చూసారో వాళ్ళందరూ అసలు ఫుల్ హైప్ అయిపోయారు. అండ్ సోషల్ మీడియా మొత్తం అదే ఉంది. మీమ్స్ వచ్చినాయి దాని నుంచి, రకరకాల మీమ్స్. ఎంత హైప్ జరుగుతుందని నేను అస్సలు అనుకోలే. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే నైస్. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు మనకి సెల్ఫ్గా జరిగే వైబ్, సెల్ఫ్గా కలిగే ఫీలింగ్ కన్నా ఒక కమ్యూనల్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మో ఓకే అందరికీ నచ్చుతుందా, ఓకే అప్పుడు కొంచెం మనం కూడా ఆ ట్రాక్ ఎక్కుతాం అనమాట. నేను దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ టాక్సిక్ టిల్ నౌ. ఇప్పుడు టీజర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. నేను జస్ట్ టీజర్ వచ్చిందని తెలిసిందంతే. నాకు టీజర్ గురించి సోషల్ మీడియాలో బజ్ అది తెలీదు. సో ఫస్ట్ మీకే చెప్తాను నాకు ఎలా అనిపించిందో. సో లెట్స్ రియాక్ట్. నాకు ఇలా ఎవరైనా గ్లాస్ తిప్పుకుంటూ వస్తే బాలేబాబు గుర్తొస్తాడు లెజెండ్లో. ఈసారి యుద్ధం వేరు. వాళ్ళ కుతంత్రాలు వేరు. ద ట్రాన్సిషన్ ఈజ్ మ్యాండేటరీ మ్యాన్. కాదు ఇది కూడా గ్యాంగ్స్టర్ డ్రామానా? ఇంట్రెస్టింగ్. అందరితో విరోధం పెట్టుకొని బతకలేవు. ఇప్పుడు ఇలా చెప్పి కొద్దీ యష్ది ఒక పంచ్ డైలాగ్తో రివీల్ అవుతాడు చూడండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జస్ట్ చూద్దాం. గివ్ అప్ రాయా. రాయా, మనోడి పేరు రాయా. ఇట్స్ ఓవర్. ఆ డైలాగ్ పక్కా ఇంగ్లీష్లో ఉండబోతుంది ఇప్పుడు యష్ చెప్పే డైలాగ్. It's over. When I say it's over. I know Yash man, I know Yash. English punch dialogues and Yash match made in heaven. Violence, violence, violence. Oh dear man. Until then, have some Patience. manners. Manners, okay. Fucking manners. Yash got the cheat code. Yash got the fucking cheat code. ఇప్పుడు చూడు, ఇట్స్ ఓవర్ అంటిల్ ఐ సే ఇట్స్ ఓవర్ ఈజ్ హీరోయిజం. సో అది ఎవడైనా వాడుకోవచ్చు డైలాగ్. అండ్ ఇంకోటి ఏంటి, ఇంగ్లీష్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది తెలుగు, తమిళ్, కన్నడ, నీకు ఇండియా వైడ్లో ఎవరైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. సో అప్పుడు కూడా ఇఫ్ యువర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్, ఇలాంటివన్నీ మన వాడుక భాషలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కూడా మన వాడుక భాష నుంచి తీసుకుని దాన్ని కొంచెం హీరోయిజం యాడ్ చేసి మళ్ళీ మనకే ఇస్తున్నారు. హీరోడు ఓ మరి విలన్ ఉండాలి.
అవును విలన్ ఉండాలిగా, విలన్ ఎవరు? I'm home. విలన్ ఒరే విలన్ కూడా యశ్రా. నేను డబుల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు గురు. ఒరే ఇది ఇప్పుడు ఇందాక నేను ఎవడో అన్నాడు వైబ్ లేదు బొక్కలేదు అని ఇందాక. ఇది ఫుల్ హైప్డ్. ఏంటది? వాట్ ఈస్ దిస్? కాదు అసలు మీరు ఈ బిట్లో చూసినప్పుడు డిడ్ యూ థింక్ దట్ దిస్ ఈజ్ యష్? నేను అసలు అనుకోలే. నేను ఇక్కడైతే అసలు యష్ అనుకోలేదు. బికాజ్ యష్ ఇలా బియర్డ్ అది లేకుండా యష్ని చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్ ఐ థింక్ అసలు గుర్తు కూడా లేదబ్బా నాకు ఎప్పుడు యష్ని ఎలా చూశాను. అసలు ఈ ఫ్రేమ్లో యష్లా ఉన్నాడా? ఇక్కడ నేను అసలు యష్ అనే అనుకోలేదు. బికాజ్ మనం యష్ని అలా చూసి చాలా సంవత్సరాలు అయింది. కొంచెం లీన్ అయ్యాడు మనిషి ఈ రోల్ కోసం. I'm home. Daddy. యష్కో 10 ఏళ్ళు తగ్గిపోయినట్టున్నాడు కదా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ థింగ్ యష్ విలన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ సెకండ్ థింగ్ యష్ గడ్డం లేకుండా ఉంటాడు అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓ డి అమ్మ. కానీ బాగా మేనేజ్ చేశారు కదా. బికాజ్ కొంచెమైనా బ్లడ్ షెట్ అలా చూపించేసి ఇలా చూపిస్తే యానిబల్లో రణబీర్ కపూర్ అనేది. బట్ భలే మేనేజ్ చేశారు ఇది. ఓ మై గుడ్నెస్, లైక్ దిస్ ఇస్ క్రేజీ. అండ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ మేక్ దెమ్ బ్రదర్స్. I'm home. Daddy. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, సేమ్ ట్విన్స్ వద్దు, వేరేదేమన్నా. ఇప్పుడు అన్నదమ్ములు కాకుండా ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారన్న? డాపుల్ గ్యాంగర్స్ ఉంటారు అలా ఏమన్నా అలా చిన్నగా. నేను చెప్తున్నా చూడు గీతూ మోహన్ దాస్కి ఏం తీయాలో. ఓరి నీ అబ్బా ఆవిడ ఇక్కడ క్లియర్గా చెప్పిందిరా, నువ్వేం లేదు. స్టైలింగ్ అదరగొట్టారు. అండ్ గీతూ మోహన్ దాస్ ముందు నేను మూతోన్ అనే సినిమా ఒకటే చూసా. ఆవిడ ఒకటే తీహారా, ఇంకెవరో తీహారలేదు నాకు తెలీదు. కొంచెం సైక్ సినిమా అది. నేను ఇంత యష్ కేజీఎఫ్ తర్వాత గీతూ మోహన్ దాస్తో అంటే లైక్ ఇదేంటి ఇటు కాకుండా గీతూ మోహన్ దాస్ ఏంట్రా అని అనుకున్నాను. నాట్ బికాస్ షీఈ్ లేడీ, మళ్ళీ వద్దు కమెంట్లోకి రాకండి. బికాజ్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్ మూతోన్ తీసింది. దాని తర్వాత యష్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ కేజీఎఫ్, దాని తర్వాత ఇదేం కాంబినేషన్ రా అని వింత కాంబినేషన్ అని అనుకున్నా. దిస్ ఇస్ క్రేజీ. I'm home. ఒక్క నిమిషం, ఐఎమ్ హోమ్ డాడీ అన్నాడు, ఇది పడింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ వాట్ ఇఫ్ వాళ్ళ అన్నతమ్ములు కాకుండా తండ్రి కొడుకులు అయితే? తండ్రి హీరో కొడుకు విలన్ అయితే? బికాజ్ ఐఎమ్ హోమ్ డాడీ అంటున్నాడు. ఆ డాడీ ఏ డాడీ? అసలు డబుల్ యాక్షన్ కాకుండా ఓన్లీ సింగిల్ మనిషే లుక్ మార్చాడా? లుక్ మార్చి ఈ దాన్ని ఏమంటారు, ఈ కార్టెల్ వాట్ ఎవర్ గ్యాంగ్స్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కొంచెం అండర్ గ్రౌండ్లో ఉండడానికి గడ్డలు అయ్యి తీసి లుక్ మార్చుకుని మళ్ళీ వచ్చి అందరినీ వేయడం స్టార్ట్ చేశాడు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. అండ్ ఒక్కటేంటంటే తండ్రి కొడుకులు ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్. కొడుకు విలన్, తండ్రి హీరో చూసాం ముందు కొన్ని సినిమాల్లో, కొత్తదేం కాదు. బట్ యష్ డూయింగ్ దట్ ఈజ్ క్రేజీ. వావ్ దిస్ మెంటల్ మాస్. అండ్ ఇంకోటి ఏంటి, టేజర్ మొత్తంలో పోస్టర్లో ఒక 12 హీరోయిన్ ఫోటోలు వదిలేరు, ఒక హీరోయిన్ లేదు దీంట్లో. ఒకసారి హిందీలో చూద్దాం. హిందీ కాదు కన్నడలో చూద్దాం. నన్ను కన్నడ బర్తే. ఇదిగో పారాషూట్లు, హిమాలయాలు. ఓ మై గాడ్, వాట్ ద ఫక్ ఈస్ హ్యాపెనింగ్? It's over. When I say it's over. వైట్ హెయిర్స్ ఉన్నాయి. నాకు తెలిసి కొడుకే, తండ్రి కొడుకులే. గాట్ ఇట్ డబుల్ యాక్షన్. గట్టిగానే ప్లాన్ చేసింది ఇవిడ. మెంటల్స్ ఇట్స్ March 19th. సో ఆల్ హైప్డ్ అప్. అది ఇలా జై అని పైకి వెళ్ళింది. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. సో ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్ ఈజ్ రాకింగ్ స్టార్ యష్ ఫర్ దిస్ వీడియో ఆఫ్ కోర్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ కొట్టేద్దాం 300కే త్వరగా, ఓకేనా? అంచెలంచెలుగా ఎదుగుతూ
మీరు నన్ను ఎలా తోస్తే నేను ఎదుగుతా. ఓకేనా? బాయ్ బాయ్.